విఓఎల్ అందరికీ నమస్కారం. విపిఆర్పిలో ఎస్హెచ్జీలన్నీ ఈఎన్టీ ప్లాన్ పూర్తి చేసిన తర్వాత వివో ఈఎన్టీ ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా సెలెక్ట్ రోల్ సెలెక్ట్ చేయగానే వివో యూజర్ సిఆర్పిని సెలెక్ట్ చేసి కింద సెలెక్ట్ రోల్ సెలెక్ట్ చేస్తాం. ఈ విధంగా వివో పేరు కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేయగానే 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. హక్కు ఏకీకరణ మరియు ర్యాంకింగ్. ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధమైనటువంటి స్కీమ్స్ కనిపిస్తాయి మనకు. మరి ఒక్క స్కీమ్ చూద్దాము. ఒక్క స్కీమ్లోకి వెళ్తున్నా నేను, ఉజ్వల పథకంలోనికి. ఇదిగోండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఈ స్కీమ్స్ ఇచ్చారంటే, మనము ఈఎన్టీ ఎస్హెచ్జీలో చేసేటప్పుడు ఎస్హెచ్జీ సభ్యులకు మాత్రమే, అంటే సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే చేశాము. మరి ఈ స్క్రీన్ ఏంటంటే సంఘంలో లేని సభ్యుల కోసం, సంఘం బయట ఉన్న సభ్యులకు ఈ స్కీమ్స్ ఎవరికైనా అవసరం ఉందనుకున్నప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి, సభ్యుని పేరు, ఇంటి పెద్ద పేరు, ఇవన్నీ మనం సభ్యురాలకు ఏ విధంగా చేసామో అదే విధంగా చేసి కింద సేవ్ చేస్తాం. ఇక్కడ ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత మీరు ఎంతమందిని ఎక్కిస్తే అంతమంది పక్కనే ప్రయారిటీ ర్యాంకింగ్లోకి వెళ్ళి, ఉదాహరణకు ఒక 5 మందిని ఎక్కించినామనుకోండి, 1 2 3 4 5 అని ర్యాంకింగ్ కూడా ఇచ్చి కింద ధృవీకరించాలి. ఇది సంఘంలో లేని సభ్యుల కోసం ఇచ్చిన స్క్రీను. తర్వాత వెనక్కి వెళ్ళి రెండవ ఆప్షన్ ప్రజా వస్తువులు, సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళికలోకి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ నెంబర్ 1 పబ్లిక్ గూడ్స్ అని ఉంది, అందులోకి వెళ్తున్నాం. ఇక్కడ వస్తువులు సెలెక్ట్ చేయగానే ఆ గ్రామానికి పబ్లిక్ గూడ్స్ ఇవేమైనా అవసరం అనుకుంటే సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు రోడ్లు వచ్చేసి ఆ గ్రామానికి అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. కొత్తవి అయితే కొత్తవి, పునర్నిర్మాణం అయితే పునర్నిర్మాణం, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా సబ్మిటెడ్ ఫర్ ర్యాంకింగ్ సక్సెస్ఫుల్లీ ఓకే చేస్తాం. తర్వాత ఇంకొక స్కీము, పబ్లిక్ గూడ్స్లోనే ఇంకేదైనా అవసరమా, ఇదిగోండి ఇక్కడ గ్రూప్ సముదాయ భవనం, ఇది అవసరం అనుకున్నప్పుడు యూనిట్ల సంఖ్య 1, ఇక్కడ కొత్తది అయితే కొత్తది, పునర్నిర్మాణం అయితే పునర్నిర్మాణం, ఇట్లా సేవ్ చేస్తాం. ఇదిగోండి, ఈ విధంగా మనం ఏ గూడ్స్, ఏ పబ్లిక్ గూడ్ అవసరమో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వీధి దీపాలు, కొత్తవి అయితే కొత్తవి, పాతవి అయితే పాతవి, సేవ్ చేసేస్తాం. ఇదిగోండి, ఈ విధంగా నేను పబ్లిక్ గూడ్స్ 3 సెలెక్ట్ చేశాను. 3 సెలెక్ట్ చేసినప్పుడు మర్చిపోకుండా, చాలామంది వివోఏలు మర్చిపోతున్నారు, ప్రయారిటీ ర్యాంకింగ్ అన్నది ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా సబ్మిట్లోకి వెళ్తే సబ్మిట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ 3 దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో అది మనం ఎంచుకొని నెంబర్ 1 2 3లుగా ఇవ్వాలి. వీధి దీపాలు, కన్ఫర్మ్ ర్యాంకింగ్ ఇలా చేస్తాం. తర్వాత సముదాయ భవనము, తర్వాత రోడ్లు, ఇట్లా ఇవే కాదు, నేను ఉదాహరణకి వీటిని ఇస్తున్నాను. ఆ గ్రామానికి ఏం అవసరమో అది మనం సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ర్యాంకింగ్ చేయాలి. కింద చూడండి, దయచేసి ధృవీకరించండి ఉంటుంది, ఇది చేయాలి. తర్వాత వెనక్కి వెళ్ళి పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దీంట్లో కూడా ఆ గ్రామానికి ఏమేం కావాలో ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. పశు సేవలు, ఇట్లా
ఇదిగో నేను 2 స్కీమ్స్ పబ్లిక్ సర్వీసెస్లో పెట్టిన. వెంటనే ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చేయాలి. దేనికి ఫస్ట్ ర్యాంకు, దేనికి సెకండ్ ర్యాంకు ఇచ్చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత వెనక్కి వెళ్ళి ఇదిగోండి రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ అని ఒకటి ఉంది, ఇందులోకి వెళ్తాం. ఇక్కడ చూడండి రీసోర్స్ డెవలప్మెంట్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది ఆ గ్రామానికి అవసరమో సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా ప్రతి స్కీము ఆ గ్రామానికి ఏది అవసరమో మనము సూటబుల్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఎన్ని స్కీమ్స్ ఇస్తారో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రయారిటీ ఎన్ని ఇస్తే అన్ని 1 2 3 4 అని ప్రయారిటీ ఇస్తారు. ప్రయారిటీ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి ఆప్షన్స్లో ఇదిగోండి లాస్ట్ది సామాజిక అభివృద్ధి ప్రణాళిక ఉంది, ఇందులోకి వెళ్తాం. ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ ప్లాను ఇక్కడ చూడండి, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ గ్రామానికి ఏది అవసరమో అది మనం సెలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్కి ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, సేవ్ చేయాలి. అలాగే ఇంకొక ఆప్షను ఇదిగోండి, నేను 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ వెంటనే వ్యాలిడేషన్ ఇవ్వాలి. కింద దయచేసి ధృవీకరించండి కొట్టగానే వ్యాలిడేట్ అయిపోతుంది. వెనక్కి వెళ్ళి ఇదిగోండి ఈ విధంగా 3 సర్వేలు పూర్తయిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి సబ్మిట్ టు జీపీ కొట్టాలి. కింద చూడండి సబ్మిట్ టు జీపీ అని సెలెక్ట్ చేయగానే గ్రామ పంచాయతీకి సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.